నేపాల్ నుంచి ఏపీకి చేరుకున్నారు 144 మంది తెలుగువారు. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో అక్కడ చిక్కుకున్న వారిని రప్పించడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఏపీ మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో కాఠ్మండు నుంచి 104 మంది విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన మరో 44 మందికి ఎమ్మెల్యేలు, అధికారులు, టీడీపీ నేతలు స్వాగతం పలికారు. యోగక్షేమాలు తెలుసుకుని భోజన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత స్వస్థలాలకు పంపించారు. నేపాల్లో చిక్కుకున్న తమను తీసుకొచ్చినందుకు ఏపీ సర్కార్కు కృతజ్ఞతలు తెలిపారు బాధితులు. చిన్న 10 మంది పొఖారా నుంచి ఇక్కడికి కాఠ్మండు వచ్చాము. కాఠ్మండు ఫ్లైట్ ఎక్కేసాము, వైజాగ్ వస్తున్నాము. ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ భవన్ అఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన అఫీషియల్స్ అందరూ, ఆర్టీజీఎస్ అఫీషియల్స్, ఎన్ఆర్టీ అఫీషియల్స్, ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ట్రామా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము 1వ తారీఖు ముక్తినాథ్ యాత్రకని వెళ్ళాం సార్. అంతా 58 మెంబర్స్ అట్లా వెళ్ళాము. అక్కడంతా దర్శనాలంతా ఎక్కువ చేసుకుని కాఠ్మండుకి వచ్చాము. అప్పుడే అల్లర్లు స్టార్ట్ అయినాయి సార్. అక్కడ కర్ఫ్యూ పెట్టారు. మేము బయలుదేరదామనుకునే లోపల మా బస్సులంతా స్మాష్ చేశారు. హోటల్లోనే ఉండిపోయినాము. మరి మన ప్రభుత్వం వారు, లోకేష్ గారు, మన ప్రభుత్వం జోక్యంతో మేము ఇండియాకు రాగలిగాం సార్. మేము ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాం.